నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూలై నెలలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 966 మంది నిందితులపై ఛార్జ్ షీట్లు దాఖలు చేయగా వారంతా నేరాన్ని ఒప్పుకున్నారు. 77 కేసుల్లో జైలు శిక్ష విధించగా మిగిలిన వారికి జరిమానాలు విధించినట్లు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. అనర్హతపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఛార్జ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పఠాన్ సద్దాం తాగిన మత్తులో తరచూ 100 నంబర్కి ఫోన్ చేసి దుర్వినియోగం చేసినందుకు స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నిజామాబాద్ అతనికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. కమిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లు చీఫ్ జస్టిస్ బెంచ్ లో విచారణకు రానున్నాయి. జనగామ జిల్లా లింగాల గన్పూర్ మండలం వడ్డిచెర్లలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో పొట్టి శ్రీరాములు, నెల్లూరు మండుబోలు వడ్లపూడికి చెందిన దద్దోలు సురేష్ భార్య దివ్య మృతి చెందగా పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పబ్జీ ఆడద్దని తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిర్మల్ జిల్లా బైన్సాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన బేటి సంతోష్ కుటుంబం బైన్సాకు వలస వెళ్లి చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కుమారుడు రిషేంద్ర పబ్జీకి బానిసయ్యాడు. పబ్జీ ఆడద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరేణి కార్మికుల సంఘం యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆ స్థానం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయంపై కవిత స్పందించారు. ఈ మేరకు గురువారం సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగింది. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నాపై కుట్ర పన్నుతున్నారు. నిందితులను బయట పెట్టాలని కోరితే నాపైన కక్ష కట్టారు అని తెలిపారు.